శ్రావణ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ బయలుదేరి తొలగి సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో జీవితం కొనసాగుతుందని భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయానికి భారీ తరలిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తరించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ శ్రావణ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న వారందరికీ సిరి సంపదలు కలుగుతాయని తెలిపారు. శుక్రవారం ఇంద్రాణి వా విధవా శుక్రునికి అధిదేవత ఇంద్రాణి అమ్మవారిలాగా వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో వర్ధిల్లు అని వేదం చెప్తుంది. కాబట్టి ఈ శుక్రవారం నాడు అధిదేవత ఇంద్రాణి అమ్మవారిలాగా ఉన్న అధిదేవత ఇంద్రాణి అమ్మవారైన శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించి సేవించడం వల్ల వైధవ్యం ఉండదు స్త్రీలకు. ఈసారి శుక్రవారం తోటి మొదలైంది శ్రావణ మాసం. మళ్ళీ స్త్రీలకు అత్యంత శ్రేయస్కరమైనది. మళ్ళీ పాడ్యమికి అధిదేవత అగ్ని రామగ్నిపట్నాం తపసాజ్వలంతీం వైరోచనీ కర్మఫలేషు దుష్టా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ధనమిచ్చేత్ హితాశన. పాడ్యమికి అధిదేవత అగ్ని కాబట్టి బాగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ పాడ్యమి నాడు అగ్నిస్వరూపమైన ఆ జగన్మాతను దర్శించడం వల్ల అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది. అట్లాగే కాళీక్రమాన్ని అనుసరించి పాడ్యమికి అధిదేవత కాళి, కపాలిని మన షోడశీ క్రమాన్ని అనుసరించి ఈ రోజు అధిదేవత కామేశ్వరి సమస్త సర్వమంగళప్రదాయని కాళీ అమ్మవారు సమస్తమైన దుష్ట శక్తులను అణచివేసి దైవీ శక్తులు మనలో ప్రాప్తింపజేస్తాయి.